హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో వసుధార రిషిల దగ్గరికి అయితే సరోజ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్లే సరోజ కూడా ఇక్కడికైతే వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి నా బావ రంగా అనేసి ఇలా ఏం చేసావని శైలేంద్రని నిలదీస్తూ ఉండగా అప్పుడే రిషి పైనుంచి అయితే వస్తే బావా అనుకుంటూ ఇగో నా రంగబాబు ఇక్కడే ఉంటే లేదని చెప్తారే అని చెప్పేసి, బావ చూడు బావ నిన్ను రంగబాబు అని అంటే వీళ్ళందరూ కాదని అంటున్నారని చెప్పేసి అంటే, ఎవరు నువ్వు అనేసి ఒకసారిగా సరోజని అయితే అడిగితే షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక సరోజ బావ నేను సరోజని నీ మరదల్ని బావ అనేసి అంటే, నాకు మరదలు ఎవరు లేరు, ఇది నా ఫ్యామిలీ, మా డాడీ, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అన్నయ్య అని చెప్పేసి ఇదంతా అంటుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు ఎవరు అనుకుంటున్నారో, నేను మాత్రం మీ రంగబాబుని అయితే కానే కాదు, నేను రిషి సార్ అని చెప్పంగానే కొంప తీసి వస్తారా రిషి సార్ అని అంది కదా, తను తినేనా అని చెప్పేసి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వచ్చేసి అవునా అని చెప్పేసి, కాదు నువ్వు నా రంగబాబే అని చెప్పేసి అంటుంటే వస్తారా కూడా అయితే వస్తుంది. ఒకసారిగా వస్తారని చూసి ఇటక్లాడి నువ్వేగా నా బావని రిషి సార్ అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా అని చెప్పేసి అని చెప్పి చాలా తిడుతూ అయితే ఉంటుంది. అలానేసరికి హలో ఏమడుగుతున్నావు, ఎవరు నువ్వు అని చెప్పేసి తను కూడా అయితే అంటుంది. అలానేసరికి ఏంటి వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, నువ్వు మా ఇంటికి వచ్చావుగా, మా ఇంట్లో ఉన్నావుగా, నిన్నెవరో రౌడీలు ఉన్నారు కదా వాళ్ళు అటాక్ చేస్తుంటే మా బావ నిన్ను రక్షించి తీసుకొచ్చి మా ఇంట్లోనేగా పెట్టాడు, నువ్వు టీచర్గా జాబ్స్ అవి చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటంటే ఎవరనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి, ఇద్దరు రిషిలు ఉన్నట్లు రిషి రంగా ఉన్నట్టు వస్తారులు కూడా ఇద్దరు ఉన్నారా ఏంటి, ఇది కాదా మా ఇంటికి వచ్చింది అని చెప్పి కన్ఫ్యూజ్ లాగా అయిపోయి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, నా బావని తీసుకొచ్చి ఇక్కడ రిషి సార్ అంటారేంటి అని చెప్పేసరికి ఒక్కొక్కసారి అందరూ షాక్ అయిపోతే ఏమవుతుందని చెప్పి దేవి అని ఎక్కడ గుట్రట్టు అవుతుందోనని చెప్పేసి శైలేంద్రతో చెప్పి ముందు దీన్ని అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళని చెప్పగానే, నువ్వు రా నేను చెప్తాను, ఇతను అయితే రంగా అయితే కాదు, ఇతను రిషి సార్ అని చెప్పి ఏంటి ఎక్కువ చేస్తున్నావు, అసలు చెబితే వినవా, అతను రంగా కాదు రిషి అనేసి అంటూ ఉంటే మీరేగా మాకు 10 లక్షలు ఇచ్చారు బుజ్జికి కూడా అనేసి ఇలా చెప్తూ ఉంటే నోరు మూసేసుకొని బయటికి వెళ్ళు అని చెప్పి పద అని చెప్పి మీ బావ ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఇతను మాత్రం మీ బావ కాదని తను మభ్య పెట్టేసి పంపించేస్తాడనమాట. ఏంటి ఈ అమ్మాయి ఇలా అంది, ఆల్రెడీ వస్తారని నేను ఆ ఊర్లో చూసింది నిజమా నేను భ్రమ అనుకుంటున్నాను, నిజమేనా, ఒకవేళ నిజమే అయితే వీళ్ళిద్దరికి ఆల్రెడీ నిజాలు తెలిసిపోయి నిజం కావాలనే డ్రామా ఆడుతున్నాడా, రిషి రంగలాగా మాట్లాడుతున్నాడా అని చెప్పి చాలా అయితే ఎమోషనల్ అయిపోతున్నట్లుగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి, ఏదేమైనా కానీ వాడు రిషి కానీ రంగా కానీ నా ఎండి సీట్ కోసం నేను దేన్నైనా స్పేస్ చేస్తానని చెప్పి అలానే మాట్లాడుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి నాన్న ఏంటి నువ్వేదో ఆలోచిస్తున్నావు అని దేవయాని కూడా వచ్చి అడిగితే, ఏంటి మామ అసలు నాకు అర్థం కావట్లా, వస్తారాకి రంగా ముందే తెలుసుంటే నాకంటే ముందే తీసుకొచ్చేసి రిషిలాగా పరిచయం చేయొచ్చు కదా, మరి ఎందుకు ఆగింది అని చెప్పేసి అంటూ, ఏమో నువ్వేం చేస్తావో ఎవరికి తెలుసు, అన్ని ఒక్క పని సరిగ్గా చెయ్యవు అని చెప్పేసి తిడుతా అయితే ఉంటుందన్నమాట దేవయాని శైలేంద్రని. ఇక్కడేమో పాపం సరోజ నా బావ అంటే కాదని చెప్పేసి నన్ను ఇలా పంపించేశారని ఇంటికి వచ్చి నానమ్మ మన రంగబాబుని తీసుకెళ్ళిపోయి అక్కడ అదే రిషి సార్ లాగా నాటకం ఆడిస్తుంది. బావ కూడా అసలు రంగబాబు అయితే నేను బావ అంటున్నా, నేను రంగాని కాదు రిషిని అని చెప్పేసి అంటున్నాడు, మనకి రంగబావ లేడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, అవునా ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పేసి ఆ టెన్షన్లో ఆవిడకైతే గుండెపోటు అయితే వస్తుందన్నమాట. ఇది కూడా మనం నిన్న వీడియో పెట్టాము. అలా గుండెపోటు రావడం వల్ల బుజ్జి ఒక్కసారిగా
రంగకి కాల్ చేసి చెప్పడం వల్ల, ఏంటన్నా ఇలా చేసావు, సరోజ వస్తే రంగ కాదని చెప్పావంటే ఆ మొక్కొచ్చి ఇక్కడ నానమ్మకు చెప్పింది. ఆవిడకి అసలే నువ్వు లేక దిగులుగా ఉంది. ఈ వార్త చెప్పడంతో గుండెపోటు వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, నువ్వు త్వరగా రా అన్నా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే అయితే అక్కడికి ఇక శైలేంద్రతో చెప్పి, మీరు చేసిన నాటకాల వల్ల చూడండి నా మరదలు వెళ్ళి మా నాన్నమ్మతో చెప్పింది. పాపం మా నాన్నమ్మ నిజంగానే నేను లేనేమో అని అనుకొని హార్ట్ అటాక్ తెచ్చుకుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి, వస్తారా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కూడా వచ్చావంటే మన ఇద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం అని అందరికీ తెలిసిపోద్ది, నువ్వు ఇక్కడ ఉండి నేను వెళ్ళేసి వస్తానని చెప్పి ఇక రిషి అయితే ఇక హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక అక్కడైతే వీళ్ళందరినీ చూసి, ఏంటి బావ నువ్వు ఆ రోజు అక్కడ రిషి అని చెప్పి